ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఒకంత అగ్రెసివ్ గా మీటింగ్ లో పాల్గొంటున్నారు. వైసీపీ నేతలు గాని జగన్మోహన్ రెడ్డి జీవితాంతం కూడా ఒకటే ఫేక్ బతుకులు, ఉన్నది లేనట్టుగా చెప్తున్నాడు, లేనిది ఉన్నట్టుగా చెప్తూ ప్రచారాలతో అవాస్తవాలతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు. నీచమైన తీరు వారిది, అది వాళ్ళ డిఎన్ఏలోనే ఉందంటూ ఒకంత అగ్రెసివ్ గా మాట్లాడారండి. పెన్షన్లు వద్దని టీడీపీ ఎక్కడా అభ్యంతరం చెప్పలేదు, ఇంటికే పెన్షన్ ఇవ్వకూడదు అని ఎన్నికల సంఘం కూడా ఆదేశించలేదు. పెన్షన్ల విషయంలో నేడు జరుగుతుందంతా పెద్ద రాజకీయ కుట్ర. తన రాజకీయ ప్రయోజనాల కోసం వృద్ధులు, వికలాంగులను కూడా ఇబ్బంది పెట్టే పాలకులు మనకు అవసరం లేదు. ప్రజలారా కుట్రలను ఛేదించండి, దుర్మార్గ రాజకీయాలను ఎండగట్టండి. అధికారంలోకి రాగానే పెన్షన్ 4,000 రూపాయలు పెంచి అనవసరమైనటువంటి ఆంక్షలు తొలగించి ఇంటి వద్దనే పెన్షన్ ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారండి. ఈ ఏప్రిలే కాకుండా మే నెలలో కూడా ఈ యొక్క పింఛన్ల బాధ వృద్ధులకి తప్పేటట్లేదండి. ఎందుకంటే మే 1వ తేదీ తర్వాతనే ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ ఈ పెన్షన్ల హడావుడిని ఎన్నికల కోసం ఉపయోగించుకోవడానికి మే 1ని కూడా ఉపయోగించుకుంటుందని ఏపీ ప్రజలు అంటున్నారు. మరి దీని మీద తెలుగు ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.